ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మహాగరుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట నీ ద్వారా నా ద్వారా ఆయన నామం నిత్యము మహిమపరచబడునుగాక. ప్రార్థన. సర్వాధికారియు సర్వసృష్టికర్త అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయాన నీ మాటలు విని నీ వాక్కు ద్వారా నడిపించబడగలిగే భాగ్యమును మాకు దాయిచ్చే తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ యోనా దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ఎక్కడుండి మనవి చేస్తూ ఉన్నాడు? ఏ స్థితిలో ఉండి మనవి చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ 2వ వచనంలో అంటాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు నేను మనవి చేస్తాను. నీవు అనేక మార్లు శ్రమలో, కష్టములో, దుఃఖములో, నీ వలన కలగలేనటువంటి దానిలో నువ్వు పడిపోయినప్పుడు నీవు దేవునికి మొరపెట్టు దినాన నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు ప్రత్యుత్తరమును సమృద్ధిగా తగిన సమయం ముందు పలుమార్లు నీకు ఆయన దయచేశాడు. చాలాసార్లు నువ్వు చెబుతూ ఉన్నటువంటి మాట మనుషుడు వినకపోయినా, నువ్వు చెబుతూ ఉన్నటువంటి మాట, ఆ మనవి మనుషుడు దానిని లెక్క చేయకపోయినా, దేవాది దేవుడు అంటాడు కదా, నీ ఉపద్రవంలో ఉండగా నీవు నాకు మొర పెడితే ఆ మొరను విని నేను ప్రత్యుత్తరం ఇస్తాను అన్నాడు. కీర్తనకాడైన దావీదు కూడా కీర్తన భాగములు అంటాడు 34 కీర్తనలో, నీవు నాకు మొర పెట్టినప్పుడు, నీవు భయపడుతున్న వేళలో, నువ్వు వేదన పడుతున్న వేళలో, నువ్వు దుఃఖపడుతున్న వేళలో నీవు నా యొద్దకు వచ్చి విచారణ చేస్తే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. భయములన్నిటి నుండి కూడా తప్పిస్తాను అంటున్నాడు. చూడండి, యోనా కూడా చేప కడుపులో ఉండి అతడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి మనవి చేస్తున్నాడు, అయ్యా నా మనవి ఆలకించము. నిజమే కదా, ఈనాడు ఆలోచించు. ఏ విధమైన ఉపద్రవంలో ఉన్నావు? బిడ్డలను బట్టి ఉపద్రవంలో ఉన్నావా? వ్యాపారమును బట్టి ఉపద్రవంలో ఉన్నావా? నీ కుటుంబంలో ఉన్న నీ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ విభేదాల వలన, ఆ వివాదాల వలన నువ్వు ఉపద్రవంలో ఉన్నావా? దేనిని బట్టి ఉపద్రవంలో ఉండి దేవునికి మొరపెడుతున్నావు? నీ మొరను ఆలకించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన విని ప్రార్థనకు సమాధానమును ఇచ్చుటకు కూడా సమర్థవంతుడు. ఈ రోజున మనం ఆరాధించుచున్న నజరుడైన యేసయ్య. ఈ ఉదయకాల సమయమందు ఒక్క మారు నువ్వు ఆలోచించు. అనేక మార్లు ఎక్కడికెక్కడికో నీవు వెళ్ళుండొచ్చు, ఎందరినో నీవు కలిసి ఉండొచ్చు, ఎందరినో ఆలోచన అడుగు ఉండొచ్చు, ఎందరి మీద నువ్వు ఆధారపడి ఉండవచ్చు. ఈనాడు నీ జీవితంలో ఉన్న సమస్తము కూడా దేవుని చేతులకు అప్పగించి నీవే ఆయన మీద ఆధారపడితే, నీవే ఆయన మీద ఆనుకుంటే నీకు తగిన దినమున తగిన సమయాన సంపూర్ణమైనటువంటి ప్రత్యుత్తరం ఆయన కలుగు చేసి నీ జీవితంలో మేలును చేస్తాడు. యోనా జీవితంలో కూడా యోనా మనవుని దేవుడు విన్నాడు. యోనా మనవుని వినడమే కాదు, యోనా ద్వారా ఆ పట్టణం అంతా కూడా రక్షింపబడడానికి, ఆ పట్టణం అంతా కూడా దేవుని తట్టు వారి యొక్క మనసు, వారి యొక్క ఆలోచనలు త్రిప్పబడడానికి, దేవుని తట్టు వారందరూ కూడా మోకరిల్లి దేవుని స్తుతించడానికి కారకుడయ్యాడు దేవుడు. యోనా కూడా ఈరోజు ఈనాడు నీ జీవితంలో ఉన్నటువంటి ఉపద్రవం దేవుని చేతులకు అప్పగించు. వాటిలోనే ఉండొద్దు, దేవుని వైపు చూడు. దేవుడే వాటన్నిటి నుండి నీకు సంపూర్ణమైన విడుదల చేస్తాడు. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా, పరమందాశీరుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ఈ మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి, ఆదరించండి, బలపరచండి, తోడై ఉండమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప నీకు తోడయండి నడిపించునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.